బాగా నడిపిస్తున్నారు ఈ కాలేజీని. వారు వచ్చి కొద్ది రోజులే అయింది కానీ మంచి అడ్మినిస్ట్రేషన్తో ఈ కాలేజీని చక్కగా సునీత గారు నడుపుతూ ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈ కాలేజీ మీకు తెలుసు, మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చదువుకున్న కాలేజ్. వారు కూడా పూర్వ విద్యార్థి. ఈజ్ అల్యూమినీ ఆఫ్ దిస్ కాలేజ్. అంటే ఈ కాలేజీకి ఒక హిస్టరీ ఉంది, చరిత్ర ఉంది. ఈ కాలేజీకి ఒక ముఖ్యమంత్రిని అందించిన కాలేజ్ ఇది, అంతేనా? ఒక మన రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిని అందించిన కాలేజీ, ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని అందించినటువంటి కాలేజీ మన సిద్దిపేట డిగ్రీ కాలేజ్. మనకంటూ ఒక హిస్టరీ ఉంది. అట్లే ఈ కాలేజీలో నాక్ అనేటువంటి పద్ధతిని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత గతంలో ఉన్న ప్రిన్సిపల్స్ కానీ ఇక్కడ ఉండేటువంటి అధ్యాపకులు కానీ నాతో కోఆర్డినేట్ చేసి రాష్ట్రంలో అనేక డిగ్రీ కాలేజీలు ఉన్న సిద్దిపేట డిగ్రీ కాలేజీ ఎప్పుడు కూడా నాక్లో A+ గ్రేడ్ సంపాదించుకొని ఒక ప్రత్యేకతను సాధించుకుంది. నాకు తెలిసి రాష్ట్రంలో 2 కాలేజీలకే A+ వచ్చినట్టుంది. అందులో సిద్దిపేట కాలేజ్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. సో అట్లా చాలా బాగా పనిచేశారు. నందిని సిద్ధారెడ్డి గారు, ఎంతోమంది పాపయ్య గారు, ఎంతోమంది ప్రిన్సిపల్స్ ఇక్కడ చాలా డెడికేషన్తో పనిచేసి ఈ కాలేజీ యొక్క అభ్యున్నతికి, కాలేజీ గౌరవాన్ని పెంచడానికి చాలా డెడికేషన్గా మన రామయ్య గారు, చుక్కా రామయ్య గారు, మొన్న ఆయన జన్మదినానికి వెళ్ళి నేను ఇంటికి వెళ్ళి ఆయనకు విషెస్ చెప్పడానికి చుక్కా రామయ్య గారి ఇంటికి వెళ్ళాను. వెళ్తే కూడా పాపం ఆయన మంచం మీద ఉన్నాడు. ఎలా ఉంది కాలేజీ అని తన పాత జ్ఞాపకాలను, సిద్దిపేటతో ఉండే తన అనుబంధాన్ని, సిద్దిపేట కాలేజీతో ఉండేటువంటి అనుబంధాన్ని చుక్కా రామయ్య గారు గుర్తు చేసుకుంటుంటే నాకు ఎంతో సంతోషం అనిపించింది. రామయ్య గారు ఈ కాలేజీలో లెక్చరర్గా పనిచేసి అద్భుతంగా ఈ కాలేజీ పేరు ప్రతిష్టలు పెంచడంలో చుక్కా రామయ్య గారు కూడా ఎంతగానో కృషి చేశారు. సో వాళ్ళు లేకపోవచ్చు, కానీ వాళ్ళు చేసిన కృషి ఎప్పుడూ ఉండే ఉంటుంది, మన మనసుల్లో ఉంటుంది. వారి యొక్క సహకారం, వారి కృషి ఎప్పుడూ సమాజం గుర్తుపెట్టుకుంటుంటుంది. సో మిత్రులారా, మరి ఈ యాప్ గురించి మీకు తెలుసు. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి అడుగుతా, ఇందులో ఎంతమంది ఉద్యోగం చేయాలనుకుంటున్నారు, జాబ్ చేయాలనుకుంటున్నారు? రైట్, థ్యాంక్ యూ. ఎంతమంది వ్యాపారం చేయాలనుకుంటున్నారు, బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు? రైట్, వెరీ గుడ్. ఎంతమంది రాజకీయ నాయకులు, పాలిటీషియన్స్ కావాలనుకుంటున్నారు? 1 2 3 4 5. నో గర్ల్స్? అదే ఇప్పుడు 33% రిజర్వేషన్ వస్తుంది, లోకల్ బాడీలో 50% రిజర్వేషన్, ఒక్కరు కూడా ఎత్తట్లేదు. ఓకే, రైట్. ఎంతమంది అమెరికా, ఇతర దేశాల్లో వెళ్ళి ఉద్యోగాలు చేయాలి, ఇతర దేశాల్లో వెళ్ళి చదవాలి, ఇతర దేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు చేయొద్దండి. ఆఫ్ ఎత్తితే ఎట్లా అర్థం చేసుకోవాలి? అయితే ఫుల్, లేకపోతే డౌన్. ఎనీవే, థ్యాంక్ యూ. సో మీరందరూ కూడా ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ లేదా పీజీ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. ఓకే, సో సరే, డిగ్రీ పూర్తి కావాలంటే 15 సంవత్సరాలు చదువుకుంటే డిగ్రీ పూర్తవుతుంది. పీజీ పూర్తి కావాలంటే 17 ఇయర్స్, 17 ఏళ్ళు చదివితే పీజీ పూర్తవుతుంది. మరి 17 ఏళ్ళు కష్టపడి చదివినటువంటి మీరు, అంటే ఇప్పుడు చేయలేత్తమంటే ఏమైంది? జాబ్స్ చేస్తామన్న వాళ్ళే 95% ఎత్తారు, వ్యాపారం చేసేవాళ్ళు 5% ఎత్తారు. గుజరాత్ పోయినాం అనుకోండి, అక్కడ జాబ్ చేసే వాళ్ళు తక్కువ ఎత్తుతారు, వ్యాపారం చేస్తామనే వాళ్ళు ఎక్కువ ఎత్తుతారు. అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మనలో కొంచెం ఎక్కడో తక్కువ ఉంది. జాబ్ సీకర్స్ కాదు, జాబ్ క్రియేటర్స్ కావాలి మీలో. కొంతమంది ఉద్యోగాన్ని చేస్తాం కాదు, మేము ఉద్యోగాలు ఇస్తాం అనేటువంటి స్థితిలో మీరు కొంతమంది ఆలోచించారు. అంటే ఈరోజు ప్రపంచంలో ఈ జెన్ జీ వచ్చిన తర్వాత ప్రపంచ ఆలోచనలు మారాయి. గ్లోబ్ అంతా కూడా ఒక గ్రామంగా మారిపోయింది. ఎక్కడి నుంచి ఎక్కడికో ఆలోచనలు మారుతూ ఉన్నాయి. మీరు కూడా ఇన్నోవేటివ్గా ఆలోచించండి. సరే, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయండి, దానికే నేను మీకు సాయం చేయడం కోసం వచ్చాను.
కానీ ఉద్యోగం ఒక్కటే కాదు, నేను ఉద్యోగం చేస్తాను కాదు, నేను ఉద్యోగాలు ఇస్తాను అనేటువంటి ఆలోచనలో కూడా మీరు ఉండాలి. మీ ఆలోచన విధానం ఉండాలి. చాలా అవకాశాలు ఉన్నాయి. నిజానికి సిద్దిపేటలో నేను ఒకప్పుడు ఈ డిగ్రీ కాలేజ్ ఉండేది. పెద్దలు రాజేశ్వరరావు గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి, గురువారెడ్డి గారు, రాజేశ్వరరావు గారు ఈ కాలేజ్ తెచ్చారని మనందరం కూడా చెప్పుకుంటూ ఉంటాం. నిజంగా ఈ కాలేజ్ ఎంతో మందిని విద్యావంతులను చేసింది. ఎంతో గొప్ప గొప్ప మేధావులను, ఉద్యోగులను ఈ జిల్లాకు, ఈ రాష్ట్రానికి అందించిన కాలేజ్ ఇది. ఇంకా విద్యలో సిద్దిపేట ముందుండాలని నేను కూడా ప్రయత్నం చేసి ఒక 4 పాలిటెక్నిక్ కాలేజీలు తెచ్చాం, ఒక గవర్నమెంట్ ఐటీఐ తెచ్చాం, మెడికల్ కాలేజ్. ఒకప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేది ఒక కళ. అటువంటి మెడికల్ కాలేజే సిద్దిపేట తెచ్చాం. నాట్ జస్ట్ ఎంబీబీఎస్, పీజీ కూడా తెచ్చినాం. 18 డిపార్ట్మెంట్స్లో పీజీ సీట్స్ కూడా సిద్దిపేటలో తెచ్చాం. ఆల్ టాప్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా 18 డిపార్ట్మెంట్స్లో మెడికల్ పీజీ సీట్స్ కూడా సిద్దిపేటలో తేవడం జరిగింది. ఒకటి కాదు, 2 మెడికల్ కాలేజీలు, 2 నర్సింగ్ కాలేజీలు, 2 బీఎస్సీ పారామెడికల్ కాలేజీలు. బీఎస్సీ పారామెడికల్ కూడా చాలా ఫ్యూచర్ ఉంది. వేరియస్ డిపార్ట్మెంట్స్లో డాక్టర్ ఎట్లా స్పెషలైజేషన్ ఉంటుందో పారామెడికల్లో కూడా స్పెషలైజేషన్ ఉంటుంది. అనస్థీషియాకు ఒక స్పెషలైజేషను, కార్డియాలజీలో ఒక స్పెషలైజేషను, అదేవిధంగా ఆర్థోపెడిక్స్లో ఒక స్పెషలైజేషను. డిపార్ట్మెంట్ వైజు బీఎస్సీ పారామెడికల్లో కూడా అనేక స్పెషలైజేషన్ కోర్సెస్ సిద్దిపేటలో పెట్టించాం. నర్సింగ్ కాలేజ్, బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ కూడా సిద్దిపేటలో తెచ్చాం. బీ ఫార్మసీ కాలేజ్ కూడా తెచ్చాం. బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ కూడా తెచ్చాం. వాట్ నాట్ అంటే పశువుల డాక్టర్, పంటల డాక్టర్, మనుషుల డాక్టర్, అన్ని రకాల చదువులను నిలయంగా సిద్దిపేటను మార్చుకున్నాం.